కాలేజ్ ఎగదకి మరి రావడం అవసరం అంటారా? కాదరమ్మా, టికెట్ డబ్బులు తెచ్చారుగా, టికెట్ డబ్బులే. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని పంపించండి, రేపు డబ్బులు తీసుకో. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి? దొంగ నా కొడుకులా రే, నాకు చెప్పండి తినడానికి వచ్చారంటారు. ధర్మం కోసం యుద్ధం, ధర్మం కోసం నేను అసలు రావద్దురా అన్న. కాదురా ఇప్పుడు నేను రాను కాదు రే, అసలు వేయాల్సింది ఎవరికి రా? ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లు కట్టి కొత్త వాడికి ఎందుకు అట్లేదా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయ్. సో గైస్, నేనైతే పవన్ కళ్యాణ్ ఆ ఫాలోవర్స్ తీసుకెళ్తానని చెప్పి తర్వాత మన చీరాల వాళ్ళు వచ్చారు. సో ఇక నాకు ఎన్నైతే మార్నింగ్ షోకి అయితే టికెట్స్ ఎన్నైతే నాకు అవైలబుల్ దొరుకుతుంది, అవి నేను టికెట్స్ తీసుకొని మన ఫాలోవర్స్కి అయితే ఇంటిమేషన్ చేశాను. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ షోకి దొరకకపోతే నెక్స్ట్ షోకి నేను అలా ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చాను. ఇది రివేరాలో, అవునవునవును గుర్తుంది. ఆ రోజు నా బర్త్డే అనుకుంటా, బర్త్డే రోజు టిఫిన్ చేశారా? మన ఫాలోవర్స్ మన కోసం వెయిట్ చేస్తారేమో అని నేను వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయాను, ఎందుకు వాళ్ళని వెయిట్ చేయించడం అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కరు వస్తూ ఉండగా వాళ్ళందరూ మనం రిసీవ్ చేసుకోవాలి. వస్తున్నారులే మన వాళ్ళు వస్తున్నారే. హలో అన్నా, ఎక్కడ అన్న? నేను చాలా సార్లు పలకరించాను అన్న, బయట చాలా సార్లు చూసాను. తమ్ముడు గోపి ఉన్నాడు కదా, నేను తన ఫ్రెండ్. ఇంకో అన్న ఉన్నాడే భజన అన్న, తెలుసు నాకు. ఓకే ఓకే. చాలా సార్లు నేను ఆగాను, హాయ్ అని చెప్పాను. ఇంకా మీరే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంక రాత్రి సడన్ గా చెప్పేది ఇలా, ఒక టికెట్ ఉందంటే నువ్వు వెళ్ళు అన్నాడు. కాదు అడుగుతాను మా, నేను ఇట్లా అంటే అడుగు, ఛాన్సెస్ వెళ్దాం లేకపోతే లేదు అన్నాడు. ఇంకా అసలు వేయాల్సింది ఎవరికి రా? ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లు కట్టి కొత్త వాడికి ఎందుకు నేను వద్దురా అంటే ఈ కొత్త వాళ్ళు నేను కూడా ఫాలో చేస్తున్నాను, నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. ఫాలో చేయట్లేదు వాడాల మనం కూడా. డబ్బులు అబ్బాయి, టికెట్ డబ్బులు తెచ్చారుగా, టికెట్ డబ్బులే. ఇంకా 250 కదా టికెట్, 500 అయింది. 500 ఇచ్చే సరిపోతుంది. పంపించండి, రేపు డబ్బులు తీసుకుని పంపించే. దగ్గర కూడా 500 పక్కన ఉండు. ఒక నిమిషం ఉండు. 500. ఫోన్ ఉందా? లేదు, ఫోన్ కూడా ఐఫోన్ అనుకుంటా, ఇందా చూసాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 500 కావాలి. 500 కావాలా? ఇద్దరు ఉన్నారా? 1000 అయితే ఇద్దరికి 1000 ఇవ్వాలి. ఇక్కడ మా ఇంటి కాడు నేను ఇటు చెప్పా. కాదురా, కాలేజ్ ఎగదకి మరి రావడం అవసరం అంటారా? కాదురా, మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్లకి ఇస్తానంటే అన్న నాకన్నా నేను ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నాను, ఇటు గోల్ తింటాడు. సరే డబ్బులు ఇట్లేదు ఇటు డబ్బులు. ఫోన్ పే నువ్వు థియేటర్కి రావాలంటే డబ్బులు కట్టి రావాలి. నేనేదో ఊరికి వీడియోలో ఇస్తామని చెప్పాము, నిజంగా నీవు ఫోన్ పే చేస్తాం అయ్యా. సరే, జస్ట్ కామెడీ క్రియేట్ చేయడానికి వీడియోలో. నీ బదులు ఇద్దరు కూర్చుంటారు సీట్లో. ఇక అనవసరం టికెట్ బుక్ ఇటుకి ఇదో గోల్ ఇంటికాడ రోజు. కాదు ఇప్పుడు మా వాళ్ళని ఫాలోవర్స్ అందరం తీసుకెళ్తున్నారంటే, లేదన్నా నాకు టికెట్ లేకుండా ఎట్టన్నా అందరం తీసుకెళ్తాను. నేను ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నాను. నేను ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సార్. ఫాలో అవుతున్నా మిమ్మల్ని కలిసారు కూడా, హాయ్ అని కూడా చెప్పారు చాలా సార్లు. మా ఇంటి వైపు ఇలా వెళ్తా ఉంటారు. సార్ తీసుకోండి. ఏంటిది? దాని ఎదురు హౌస్ మాదే. నేను ఇలా వెళ్తా ఉంటా, మేము ఇలా వెళ్తా ఉంటారు. హాయ్ అంటే అంటారు. మళ్ళీ ఆ ముందు సెంటర్లో హాయ్ అంటే అంటారు. She will die. Most barbarous. I hate democracy. అంటే నేను నా ఫ్లోలో వెళ్ళిపోతాను కదా. స్ప్రైట్ తాగకూడదురా, తాగకుండా వాళ్ళకి ఇవ్వాలి. కాదురా, నువ్వు తాగకుండా తెచ్చిస్తే తాగుతారు. ఎదోలాగా ఉన్నట్టు నువ్వు తాగి ఎవరు తాగుతాడరా? సో గాయ్స్, నేనైతే ఇక్కడ థియేటర్ దగ్గరికి తీసుకొచ్చిన వీళ్ళంతా ఇదిగోండి నా ఫాలోవర్స్. వీళ్ళు మీరు ఇప్పుడు ఏమంటారంటే
అన్న నేను ఎప్పటి నుంచో ఫాలో చేస్తాను, అన్న వీడియోస్ చాలా బాగుంటాయి, మీరు ఇలా చెప్పాలన్నమాట. టికెట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అన్న, మీరు ఇలా ఇచ్చినందుకు అసలు మీ జన్మలో రుణపడి ఉంటాను మీకు. ఏదైనా అంటే కొంచెం బాగా బిల్డప్ ఇచ్చి నాకు అట్లా చెప్పాలి, ఓకేనా? ఇదంతా మామూలుగా ఎట్టింగ్ లీడ్ కొట్టేసుకుంటాడులే. మీరు చెప్పే ప్రతి మాట ఏంటంటే ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. చెప్పే ప్రతి మాట ఏంటంటే నాకు హైప్ ఇచ్చినట్టుంటే నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేసుకుంటాను, ఓకేనా? చెప్పండి. మాకు ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారిని సినిమా తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ కంటే నాకు ఎక్కువ హైప్ ఇవ్వాలి మీరు ఇప్పుడు. అండి మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపించింది. అలా చెప్పకూడదు, ఇంకా అంటే మనకి ఎక్స్ట్రీమ్గా చెప్పాలి అసలు. బ్రో చెప్పు, అలా చెప్పండి. ఇందులో రికార్డ్ అవుతూ ఉంటుంది, మా వాడు వీడియో ఇస్తున్నాడు ఆల్రెడీ. అంటే ఇలా ఇటు వచ్చి వీడిది అంటే మీకు ఈ ఛాన్స్ రావడం వల్ల ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ వల్ల ఇలా ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ఇది హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం చాలా హ్యాపీగా. ఓకే, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి. మీకు నా కోసం కాదు, మీరు మెచ్చుకోండి, నాకు పరిస్థితి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని కలిసిందంటే ఫస్ట్ అలా చెప్పొద్దు బ్రో, నాకు చెయ్యి బాగోకపోయినా కానీ నీ కోసం వచ్చాను థియేటర్కి, పవన్ కళ్యాణ్ కోసం కాదనంటే అయిపోయి నాకు, ఓకేనా? ఇదేంటైతే అరే నీ అబ్బా కమాన్ బ్రో, నా చేయి బాగోపోయినా నీ కోసం వచ్చి అసలు టికెట్ దొరకదు అనుకున్నా, నీ ద్వారా టికెట్ దొరికింది. థ్యాంక్ యూ బ్రో. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అన్న థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే నువ్వు థియేటర్కి దీనికోసం వచ్చావు నువ్వు దేని గురించి చెప్పు. నీకోసం వచ్చాను. థ్యాంక్ యూ. నా కోసం ఈ బ్రదర్ వాచ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. నా కోసం ఎప్పటి నుంచి ఈ వాచ్ పెట్టుకొని వచ్చి నాకే ఇద్దామని వచ్చారు. థ్యాంక్ యూ బ్రో, వాచ్ ఇచ్చినందుకు. ఇచ్చాను బ్రో వాచ్. హైప్ చేసి చెప్పండి బ్రో, బాగా హైప్ చేసి. వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో. ఓకే, హైప్ అంటే మీరు ఎలా చెప్పాలనుకో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఒక గౌతమ్ కుట్టించాడు, దీనికి వీటికి షర్ట్కి సరిపోవట్లా. అంటే మామూలుగా వీటికి నార్మల్గా సైజులో షర్ట్. ఇప్పుడు ఇది వీళ్ళందరూ వేసుకున్నారు చూడు, ఇది వీళ్ళందరూ ఒకసారి చూపి, వీళ్ళందరూ కలిపితే ఇది వీడికి గుడ్డ ముక్క తీసుకుని యాక్చువల్లీ ఇది ఈ చేతి ఇది ఉంది చూసావు కదా, ఇది ఒక్కటే నాకు షర్ట్ సరిపోద్ది, కావాలంటే చూడు. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. ఇది ఒక్కటి సరిపోద్ది నాకు. నాకేదో నా గురించి బిల్డప్ ఇరా. నువ్వేందంటే నా ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్తున్నా, కాలేజ్ కొట్టొచ్చా నాన్న. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. చెప్తా నీ ఫోన్ నాకు ఇచ్చి థ్యాంక్ యూ బ్రో, నీకోసమే మేము ఫారెన్ నుంచి నేను నీకు ఫోన్ తీసుకొని వచ్చాను, నువ్వు నన్ను సినిమా తీసుకెళ్తున్నాను చెప్పు, చాలా సరిపోతుంది. సెల్ఫీ అడగటాలు అట్లాంటివి చేయాలి. నీకోసం తమ్ముడు వర్క్స్ ఉన్నా సరే, సెల్ఫీ అడిగి తర్వాత తీసుకోవాలి. నాకు నేను కలిసి చాలా సంతోషంగా ఉంటాను. థ్యాంక్ యూ అన్న. ఒకసారి సెల్ఫీ తీసుకున్నాను. నొక్కవసలు లోవర్ కట్టండి చాలు. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. ఓకే పర్లేదు. నీకోసం తమ్ముడు ఫోన్ ఇస్తా అన్నావు. ఇగో తమ్ముడు లేవుడి తమ్ముడు. ఎక్కడి నుంచి తెచ్చారని ఇది? నేను ఇప్పుడు దగ్గర అది అమెరికా నుంచి తెప్పించుకున్నాను ఐఫోన్. అది నా కోసమేనా? నీకోసం. మీరు నా కోసం ఇట్లాంటివన్నీ తీసుకొస్తున్నారు కాబట్టి నేను మూవీ తీసుకెళ్తున్నాను. వీళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలా నాకు ఏదైనా ఇస్తే నేను ఏదన్నా మూవీ తీసుకెళ్తాను. నీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి తమ్ముడు, నేను వాళ్ళు చూస్తా ఉన్నాను. వీడియోస్ యూట్యూబ్ లో కూడా ఇప్పుడు వైరల్. షో టైం అవుతుంది, వెళ్దాం. ఓకే ఇవ్వండి సర్వీస్. ఒక్క నిమిషం, ఈ ఫోను బ్రో, అదిగో వాచ్. ఓకే నెక్స్ట్ మన పాటు ఉంటుంది. 10 పైసలు. ఎంట్రీ స్టేటస్ పెట్టుకోవాలా? వాళ్ళ మనుషులే. చల్
అరే ఏది మా ఊరు గోపాల్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సూపర్ డ్రింక్ ఎలా ఉంది? సూపర్ 70 రూపీస్. బయట క్లైమేట్ కన్నా కూల్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది బ్రో? బాగుంది. ఆప్స్ ఓకే. కూల్ డ్రింక్ ఇచ్చాననేగా. రే దొంగ నా కొడుకులా రే రే నాకు చెప్పని తినడానికి వచ్చారంటారు రే రే కిందకి వెళ్ళి పప్పులు తిని వస్తారంటారా మీరు? కోసం యుద్ధం, ఎట్టమ్రా ధర్మం కోసం సినిమా ఎట్టమ్మ బ్రో? సూపర్ గా బ్రో. నువ్వేంది ఎక్కడి నుంచి వచ్చా? బాపట్ల నుంచి ఇక్కడ దాకా వచ్చావా? నేను చిరాలకైనా ఇస్తానండి. నిన్న కలవడానికి వచ్చాను బ్రో. Walking slow-mo.